హలో గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే, టైం వచ్చేసి 5 o'clock అయింది మార్నింగ్. ఈరోజు నా డే రొటీన్ మొత్తం చూపిస్తాను ఆఫ్టర్నూన్ వరకు. ఫ్రెష్ అప్ అయ్యాక ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం మినప్పప్పు వేశాను. నేను పట్టుపప్పే యూజ్ చేస్తాను. అవి కడిగేసి బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేస్తున్నాను, వడకడుతున్నాను ఇక్కడ. వచ్చేసి ఇంట్లో పెట్టిన బ్యాంబూ ప్లాంట్, మనీ ప్లాంట్ అవి ఉంటాయి కదా, వాటర్లో పెడతాము ఇండోర్లో. అవన్నీ ఎల్లో లీవ్స్ ఉంటే క్లీన్ చేసేసి వాటర్ ఫిల్ చేస్తాను. హాఫ్ మినరల్ వాటర్ అండ్ హాఫ్ ట్యాప్ వాటర్ యూజ్ చేస్తాను. 4 daysకి ఒకసారి ఇలా క్లీన్ చేస్తాను. వాటిల్లో చాలా చూస్తున్నారు కదా, చాలా రూట్స్ ఉంటాయి. అది చాలా పెద్దదైంది వాటర్లోనే. అయితే దాన్ని హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను కట్ చేసుకొని తీసుకొచ్చాను. కొన్ని స్టెమ్మే మిగిలిపోయింది. లీవ్స్ అన్నీ ఎల్లో కలర్లో అయిపోతే కట్ చేస్తే మళ్ళీ చిగురేసుకుంటా అలా వచ్చేసింది. క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక వాటర్ ఫిల్ చేసి ఎక్కడ ప్లేసెస్లో సెట్ చేసేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని టీ కోసం పాలు పెట్టాను. టీ రెడీ చేస్తున్నాను ఇక్కడ. టీ ఇచ్చేసాక ఇక్కడ ఇప్పటి నుంచో పెండింగ్ పడిపోయిన పెద్ద బాత్రూమ్ క్లీనింగ్ అయితే ఉంది. ఈరోజు చేస్తున్నాను. బాత్రూమ్ క్లీనింగ్ కోసం నేను ఇక్కడ లెమన్ అండ్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అవి అండ్ స్పాంజ్ అండ్ స్టీల్ కబ్బర్ యూజ్ చేశాను. చూడండి, వాటర్ ప్రాబ్లం వల్ల ఏమో కానీ ట్యాప్స్ ఎప్పుడు క్లీన్ చేస్తున్నా 1 week ఒకసారి చూడండి ఎలా ఉందో. 1 week చేయకపోతేనే డర్టీగా ఉంది. ఇంక ఈరోజు పెట్టుకున్నాను. స్కూల్ ఉండదు కదా ఈరోజు. స్కూల్స్ ఉన్న డేస్ అసలు కుదరదు. సో ఈరోజు స్టార్ట్ చేశాను. క్లీనింగ్ చేసేటప్పుడు బాత్రూంలో ఉన్నాయని ఫస్ట్ అన్ని లిక్విడ్స్, అన్నీ రిమూవ్ చేసేసి అన్నీ క్లియర్ చేసేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా మిర్రర్, షింక్ ఏరియా, ట్యాప్స్ అన్నీ క్లీన్గా చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈరోజు కాదు, రేపు చేద్దాము అలా డిలే చేసి ఇలా చేసేసాను. ఇలా చేయకుండా ఇప్పుడెప్పుడు అందరూ బాత్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా అనుకుంటున్నా ఒక పొడి క్లాత్ ఒకటి పెట్టుకొని అందరు స్నానానికి వాటర్ కొట్టేసి మిర్రర్ ఏరియా, ట్యాప్స్ అవన్నీ ఆ క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే శుభ్రంగా ఉంటుంది, ఏ టెన్షన్ లేకుండా. అన్నీ క్లీనింగ్ చేసే వాళ్ళని పెట్టుకున్నా కానీ మనలాగా ఎందుకు చేస్తారు నీట్గా? వాళ్ళ దగ్గర నుంచొని అక్కడ రుద్దండి ఇక్కడ రుద్దండి అని చెప్పే బదులు మన వర్క్స్ మనమే చేసుకుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు. అవునా కాదా? హ్యాండ్కి ఏ గ్లౌజెస్ వేసుకోలేదు, ఏ మాస్క్ పెట్టుకోలేదు. మీకు కుదిరితే పాసిబుల్ అయితే గ్లౌజెస్ వేసుకోవచ్చు, మాస్క్ పెట్టుకోవచ్చు. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం కాదు కాబట్టి నేను వేసుకోలేదు. అదే యాసిడ్ ఏదన్నా అయితే చేతులు అవి మంటలు వస్తాయి కాబట్టి నేను అప్పుడు గ్లౌజెస్ అన్నీ యూజ్ చేస్తాను. అసలు యాసిడ్కి అసలు ఎక్కువసేపు వాష్రూమ్స్ అసలు ఉండలేము, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. బాగా చండాలంగా ఉంటే యాసిడ్స్ అలాంటివి యూజ్ చేయాలి, లేకపోతే ఈ పౌడరే సరిపోతుంది. లెమన్ అండ్ బేకింగ్ సాల్ట్తోనే టైల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా. నెక్స్ట్ బకెట్స్ కూడా అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇలా ఒకసారి క్లీన్ చేస్తే ఇంకా డైలీ ఇంకా బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ 1 week ఒకసారి ఇంకా డీప్ క్లీన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎప్పుడు చేయాలంటే ఇబ్బంది కదా, 3 bedrooms ఉన్న వాళ్ళు ఉంటారు. అవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది.
అందుకే అన్ని వాష్రూమ్స్ యూజ్ చేయకుండా ఏదో బాత్కి 1 వాష్రూమ్ అలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేశాక మగ్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. మళ్ళీ 1 వీక్ దాకా నీట్గా ఉంటాయి. మళ్ళీ 1 వీక్కి మళ్ళీ పట్టేస్తుంది అలాగే సేమ్గా. బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు చాలా నీట్గా ఉంది. క్లీన్ చేశాక చాలా బాగుంది. ఇప్పుడు క్లియర్గా ఉంది. డోర్ అంతా నీట్గా ఉంది. ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు వేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు క్లిప్పింగ్ ఏం తెలియదండి వీడియో. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి విజయవాడలో +1 చదువుతుంది. ఇక్కడ హాస్టల్లో తను ఇంటికి వచ్చింది. ఈరోజు ఒక్కొక్క అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. తను హాస్టల్ బాబు, మా బాబుతో పాటు. ఇక్కడ ఈరోజు వీళ్ళు బాగా కజిన్స్తో ఎంజాయ్ చేస్తున్నారు.